ఉస్మానియా యూనివర్సిటీ లేడీస్ హాస్టల్లో ప్రవేశించిన ఆగతుని పోలీసులు గుర్తించారు. అతనికి సహకరించిన పాత నేరస్తుని ఓయి పోలీసులు అరెస్టు చేశారు. హాస్టల్లో చోరీ చేయాలన్న ఉద్దేశంతో నిందితుడు ప్రవేశించినట్లు పోలీసు ప్రాథమిక విచారణలో వెల్లడినట్లు సిపి అంజనీ కుమార్ తెలిపారు. శ్రీకాళహస్తి పట్టణం గోపాలవనంలో శ్రీకృష్ణాష్టమి సందర్భంగా విద్యార్థులను రాధాకృష్ణ వేషధారణలతో అలరింపజేసి ఉట్టికోటే ఉత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు భార్గవి మాట్లాడుతూ పిల్లలకు మన సంస్కృతి యొక్క విశిష్టతను మరియు పండుగను తెలపాలని వారి మన పండుగల పట్ల అవగాహన కల్పించే నిమిత్తం పలు కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యాపక బృందం తదితరులు పాల్గొన్నారు. అనంతపురం జిల్లా నంబులపూలకుంట సోలార్ స్టీరింగ్ కంపెనీలో కుక్కల దాడిలో 2 కృష్ణ జింకలు మృతి చెందాయి. వాటికి పోస్ట్ మార్టం నిర్వహించారు డాక్టర్లు. సోలార్ హబ్ ఏర్పాటవుతున్న ప్రాంతంలో గతంలో అడవి ప్రాంతం కావడంతో వన్యమృగాలు సంచరించడానికి వీలుండేదని, ఇప్పుడు అటవీ ప్రాంతంలో కుక్కలకు బలవుతున్నాయని మండల వాసులు పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బురుగులపాడు మండలం సారపాక ఐటీసీపీ ఎస్పీడీ యూనిట్ భద్రాచలం నందు 12వ వేతన ఒప్పందాన్ని ఆలస్యంగా నిరసనగా మరియు మంచి వేతన ఒప్పందం కొరకు ఈ రోజు భారీ వర్షంలో సైతం అర్ధనగర ప్రదర్శన చేసి కార్మికులు నిరసన తెలిపారు. ఓవైపు బిల్లు భారీ విస్తరణలతో ముందుకు వెళ్తుంటే మరోవైపు మ్యాన్ పవర్ తగ్గిస్తూ కార్మికులపై పనిభారం పెంచుతున్న యాజమాన్య వైఖరికి కార్మికులందరూ నినాదాలతో ఖండించారు. ఈ కార్యక్రమంలో లోకో కన్వీనర్లు గల్లా నాగభూషయ్య, గాలి రామకోటరెడ్డి, అబ్దుల్ సాబిర్ తదితరులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా కోడమూరు పట్టణంలో డప్పు కార్మికులకు డప్పు కోరుతూ ర్యాలీ చేశారు. డప్పు కళాకారులకు పెన్షన్ ఆన్లైన్ చేయాలని, గుర్తింపు కార్డులు, డబ్బు, గజ్జలు, డ్రెస్ వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. వృత్తి లేని సమయంలో బతికేందుకు 2 ఎకరాల భూమి, 3 సెంట్ల స్థలం కేటాయించి ఇల్లు నిర్మించి ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డప్పు కళాకారుల జిల్లా కార్యదర్శి సత్యం పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా గురువారం నుంచి వర్షాలు పడుతుండటంతో ఆ నీరు ఓపెన్ కాస్ట్ గనులోకి చేరడంతో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలిగింది. జిల్లాలో ఉన్న 3 ఓపెన్ కాస్ట్ గనులు శ్రీరాంపూర్, మందమర్రి, రామకృష్ణాపూర్ ఓసులకు భారీగా వరద నీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తి అంతరాయం జరుగుతుంది. గనుల్లోని రోడ్లన్నీ బురదమయం అవడంతో బొగ్గు రవాణా చేసేందుకు వాడే భారీ వాహనాలు ముందుకు కదలేని పరిస్థితి నెలకొంది. టన్నులు సాధించాల్సిందగా 7,500 టన్నులు బొగ్గును మాత్రమే తరలిస్తున్నారు. ములుగు నియోజకవర్గం కొత్తగూడెం మండలంలో ఓడాయితండలో జరిగిన తీజ్ ఉత్సవాల్లో ములుగు నియోజకవర్గ ఎమ్మెల్యే సీతక్క పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా అధ్యక్షుడు నల్లెల కుమారస్వామి, కొత్తకొండ మండల అధ్యక్షుడు వజ్జా సారయ్య తదితరులు పాల్గొన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని తాళగడ్డ ప్రభుత్వ పాఠశాల విందు వినోదాలకు అడ్డగా మారింది. కొందరు వ్యక్తులు ప్రభుత్వ పాఠశాలలో వరభోజాల పేరుతో మద్యపానం సేవించి విందు ఏర్పాటు చేసుకున్నారు. అది తెలుసుకున్న స్థానికులు మీడియాకు, పోలీసులకు సమాచారం అందించారు.
ప్రకాశం జిల్లా గిద్దలూరు రాచర్ల మండలం నల్లమలలో కురిసిన భారీ వర్షానికి రాచర్ల మండలం రామన్న కత్వకు భారీగా నీరు చేరి వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తూ ఉంది. గత నెలల్లో రోజుల వ్యవధిలో ఈ సంవత్సరం ఈ కత్వ ప్రవహించడం ఇది 4వసారి. రామన్న కత్వకాకు గత 4 ఏళ్ల తర్వాత ఇంతవరకు ఇంత నీరు రావడం ఇదే మొదటిసారి కావడంతో భూగర్భ జలాలు పెరిగి బోర్లకు నీరు పుష్కలంగా వస్తాయని రాచర్ల పరిసర ప్రాంత రైతులు ఆనందం వ్యక్తం చేశారు. సూర్యాపేట జిల్లాలోని చింతపాలెం పులిచింతల ప్రాజెక్టులో పెద్ద సంఖ్యలో మొసళ్లు దర్శనమిస్తున్నాయి. ప్రాజెక్టుకు మొదటిసారిగా బారు నీరు వచ్చింది. ఎగువ నుంచి వచ్చిన వరద నీటితో పాటు మొసళ్లు కూడా ప్రాజెక్టులోకి వచ్చాయి. ప్రాజెక్టు ఎగువ దిగువ ప్రాంతాల్లో ప్రతి చోట మొసళ్లు కనిపిస్తున్నాయి. దీంతో జాలర్లు స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ప్రాజెక్టు ప్రాంతంలో ప్రమాద హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేయకపోవడంతో జాగ్రత్తలు వహించాలని పలువురు సూచిస్తున్నారు. చెరువులను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, చెరువుల్లోని నీటిని, చెరువు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సేలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేంద్ర యాదవ్ పేర్కొన్నారు. సేఫ్ హైదరాబాద్ షాంధార్ హైదరాబాద్ కార్యక్రమంలో భాగంగా జీహెచ్ఎంసీ శానిటరీ అధికారులు విస్టా స్కూల్ విద్యార్థులతో కలిసి శుక్రవారం సేలింగంపల్లి డివిజన్ పరిధిలోని గోపి చెరువు శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించారు. బాలాపూర్ మండలం కూర్మాల్గూడలోని ఇంద్రనగర్లో నేను సైతంలో భాగంగా నేరరహిత సమాజానికై టేకుల భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. 12 సీసీలు 2.38 లక్షల విలువ చేసే కెమెరాలను ఆదిపట్ల సీఐ నరేంద్ర ప్రారంభించారు. నేను సైతంలో భాగంగా మేమందరం ముందుకు రావడం జరిగిందని, ఎలాంటి క్రైమ్లు లేకుండా ఉండడానికి, భవిష్యత్తులో నేరస్తులు నేరం చేయకుండా ఉండడానికి ఈ ఒక్క సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.